అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మార్చి 27 శ్రీరామనవమి పూజా విధానం ఏ విధంగా చేయాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనేది తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది. పునర్వాసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు. అలాగే సీతారాముల వారి కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు వచ్చింది, శ్రీరామనవమి రోజున ఎలాంటి పద్ధతులు పాటించాలి అనే ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 27 తేదీన శుక్రవారం నాడు శ్రీరామనవమి వచ్చింది. ఈ శ్రీరామనవమి వచ్చేలోపు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసివేయండి. ఈ పరాభనామ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి పండుగలలో ఈ శ్రీరామనవమి ఒకటి. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాముల వారి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఇంటికి తెచ్చుకోండి. ఈ పండుగ పర్వదినాన రాముల వారి విగ్రహాన్ని పూజా గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అంతులేని ఐశ్వర్యాన్ని కూడా రాముల వారు ప్రసాదిస్తారు. ఈ శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభముహూర్తాలలో ఇంట్లో పూజ చేసుకోవాలి. రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం మార్చి 27వ తేదీన ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 40 నిమిషాల వరకు ఉంది. ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం 4 గంటల 30 నుంచి 5 గంటల 20 వరకు చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం సమయంలో పూజ చేసుకోవాలనుకుంటే సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 10 వరకు ఈ పూజ అనేది చేసుకోవచ్చు. ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేవారు ఈ సమయాల్లో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోండి. రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని అనేది పొందవచ్చు. శ్రీరాముని పూజించడం వలన సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు మీ ఇంటికి ప్రాప్తిస్తాయి. ఈ శ్రీరామనవమి రోజున పూజలు చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. ఎవరైతే పసుపు రంగు వస్త్రాలను ధరిస్తారో అలాంటి వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితంలో ఐశ్వర్యానికి కొరత అనేది ఏర్పడదు. అలాగే చామంతి పూలతో సీతారాములను పూజిస్తే విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శ్రీరామనవమి పండుగ పర్వదినాన ప్రతి ఒక్కరూ పిండి దీపాలు వెలిగించండి. ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగిస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. 10 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు బియ్యం పిండితో 2 పిండి ప్రమిదలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని పోసి ఇంట్లో పూజ చేయాలి. ఈ పిండి దీపాలకు చాలా శక్తి అనేది ఉంటుంది. అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే ఊహించలేనంత అదృష్టం అనేది కలుగుతుంది. మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటితో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి. ఈ తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం అనేది కలుగుతుంది. విపరీతమైనటువంటి డబ్బు అనేది కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా భోగభాగ్యాలను అనుభవిస్తారు. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఈ శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షింతలను తయారు చేసుకుని పూజా గదిలో పెట్టుకోండి. ఇంట్లో
పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. ఈ అక్షింతలను ఎంతో దైవభక్తి, దైవశక్తి, దైవభక్తి అనేది ఉంటుంది. కాబట్టి మీ కుటుంబం అంతా కూడా అక్షింతలు వేసుకుని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా తమలపాకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ నాడు 5 తమలపాకులను తీసుకొని వాటిపైన గంధంతో శ్రీరామ అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ధన ధాన్యాలకు లోటు లేకుండా రెట్టింపు ఐశ్వర్యాన్ని అనేది పొందవచ్చు. ఇక ఈ పూజలో నైవేద్యంగా వడపప్పు అలాగే బెల్లం పానకాన్ని నివేదించాలి. అయితే నైవేద్యానికి పానకానికి తయారు చేసేటప్పుడు అందులో కొన్ని తులసి దళాలను వేయండి. ఈ పానకాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారు. ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి. లక్ష్మీదేవి ప్రసన్నరాలు అవుతుంది. మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది. సీతాదేవి అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అనేవి సంపూర్ణంగా మనకు లభిస్తాయి. శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు. అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ రోజున రామాయణం చదివినా, రామాయణాన్ని విన్నా సరే రాముల వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మనకు లభిస్తుంది. శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాల్లో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కాబట్టి వివాహం కాని వారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించేటటువంటి అక్షింతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అనేది అవుతుంది. ఈ శ్రీరామనవమి నాడు శుక్రవారం వచ్చింది. కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానునికి నమస్కారం చేసుకుని ఆర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా డబ్బు అనేది కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈరోజు తప్పకుండా దాన ధర్మాలు చేయండి. ఈ శ్రీరామనవమి రోజున చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. 1 రూపాయి దానం చేసినా సరే కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఈ వీడియోలో ఉన్న సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.